11వ ఇంట్లో గనక రవి ఉంటే ఏమవుతుంది, అర్ధ అంటే ధనం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా స్వకులాచారః, వాళ్ళ యొక్క పెద్దవాళ్ళు పెట్టాల్సిన పద్ధతులు అవన్నీ పాటిస్తుంటారు. గృహంలో ఉత్సవం జరుగుతుంటుంది. బాగుంటారు. మంచి మంచి భోజనం అంతా చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే ఎంత శాతం ఓకే వీళ్ళకి మైల్డ్‌గా అంటే మోడరేట్‌గా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంతా బాగుంది కాబట్టి అర్థం అంటే డబ్బులు విపరీతంగా వచ్చేది ఏముండదండి. లైట్‌గా నెగెటివ్‌గా అయితే లేదు. బట్ పాజిటివ్‌గా కొంచెం సమ్ ఎక్స్‌టెంట్ మైల్డ్‌గా రిజల్ట్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంటే ఒక రకంగా మనకి వీళ్ళకి తటస్థంగా, సామాన్యంగా ఉండేదని మనం చెప్పుకోవాలనమాట. అంతేకాకుండా కొంచెం వీళ్ళు స్ట్రాటజీ పెద్ద పెద్ద స్ట్రాటజీలు చేయటం, ప్లాన్‌లు చేయటం, మనకి సి లెవెల్ మేనేజర్స్ కానివ్వండి, మిడ్ లెవెల్ మేనేజర్స్, తర్వాత ఒక మేనేజర్ లెవెల్ పొజిషన్‌లో ఉన్నవాళ్ళు, రాజకీయ నాయకులు కానివ్వండి, బిజినెస్ పీపుల్ కానివ్వండి, కార్పొరేట్ వీళ్ళంతా ఏదైనా స్ట్రాటజీలు ఫ్రేమ్ చేసేటప్పుడు కన్‌ఫ్యూజన్‌కి గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుందండి. అందుకని వీళ్ళు కొంచెం జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటే పెద్ద పెద్ద డెసిషన్స్ కొంచెం వీలైతే ఒక 10 డేస్ అవాయిడ్ చేస్తే బాగుంటుంది. మార్చి 14 నుంచి 24 వరకు ఇంపార్టెంట్ డెసిషన్స్ తీసుకోకుండా ఉంటే బాగుంటుంది. డెసిషన్ తీసుకుంటే వేరే వాళ్ళ సపోర్ట్‌తో ఒకటికి 2 సార్లు ఆలోచించి డెసిషన్ తీసుకుంటే చాలా అనుకూలంగా ఉంటుంది. తర్వాత కుజుడు వీళ్ళకి బాగా మిక్స్డ్ రిజల్ట్ ఇస్తున్నారండి. వీళ్ళకి సెకండ్ హౌస్‌లో ఉండి ఫిఫ్త్ హౌస్, నైన్త్ హౌస్‌ని చూడటం వల్ల కుజుడు యొక్క పొజిషన్ వీళ్ళకి అంత అనుకూలంగా లేదు. అంటే మనకి కుజుడు ఏం చేస్తున్నారంటే వీళ్ళకి ధనం రూపంగా లేదంటే కొన్ని విషయాలు ఇబ్బంది పెట్టే అవకాశం ఎక్కువగా ఉంది. ఎలాంటి ఇబ్బందులు తీసుకొస్తారంటే కుజుడు వీళ్ళకి రెండో ప్లేస్‌లో ఉండటం వల్ల ఛాలెంజెస్ ఉంటాయి. ఏం ఛాలెంజెస్ అంటే మనకి సంస్కృతంలో మహర్షులు ఏం చెప్తారంటే అసత్వం అంటే టైర్డ్‌నెస్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటాయి. అసత్వం సతతం క్లేశః సర్వకార్య వినాశనం సదా దుర్జన సంపర్కః భీతి స్యాద్ ధనకే కుజే అని చెప్తారు. అంటే ఏమవుతుందంటే వీళ్ళకి శారీరకంగా టైర్డ్‌నెస్ ఉండటం, ఓకే బలం తగ్గిపోవటం మనిషిలో, అంతేకాకుండా సతతం క్లేశ ఏదో మనసులో బాధపడిపోతూ ఉంటే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఏదైనా కనుక పనులు చేసే ఆటంకాలు వస్తాయి. సర్వకార్య విఘ్నం. సో మనకేమవుతుందంటే తర్వాత సదా దుర్జన సేవ. వీళ్ళకి ఈ టైంలో దుర్మార్గుల సహవాసం పట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో వాళ్ళతో దుర్జన సంపర్క వాళ్ళతో కలిసి ఫ్రెండ్‌షిప్ చేయటం, అనవసరమైన పనులన్నీ చేసేసి తద్వారా భయపడతారు.